స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. టీడీపీ నేడు వైసీపీలోకి చేరికలు. వినుకొండ నియోజకవర్గం వినుకొండ రూరల్ మండలం కొమ్మరవారిపాలెం గ్రామం నందు తెలుగుదేశం పార్టీని వీడి 5 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల్లో అందించిన సంక్షేమ అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. వీళ్ళిద్దరూ ఈరోజు పార్టీలో టీడీపీ నేడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషం. వారికి ఎప్పుడు ఈ పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను, మన అందరం అండగా ఉన్నాం. మనం అందరం ఒకరికి ఒకరు కలిసి పనిచేద్దాం. మళ్ళా మన ప్రభుత్వాన్ని అన్ని విధాల ప్రజలకి మంచి జరిగే దానికోసం మన ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చుకున్నాం. మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని అందరూ కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ సాయం చేయండి అన్న, సహకరించండి అన్న. నా వస్తా ఉండు రేపే వైసీపీ మేనిఫెస్టో విడుదల. రేపే మేనిఫెస్టో విడుదల చేయనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షణ పథకాలను సీఎం జగన్ ప్రకటిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టో మహిళలు, రైతులు, యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వినుకొండ పట్టణంలోని పలు వార్డుల నుండి నూరు భాషా సంఘంకు సంబంధించిన తెలుగుదేశం పార్టీని వీడి 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి జాయిన్ అయిన దాదాపుగా 20 కుటుంబాలు మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఏదో విధమైనటువంటి అలజడి, ఏదో విధమైనటువంటి మన మీద దుష్ప్రచారం చేస్తుంటారు. కానీ ప్రజల మటుకి ఇలా అందరూ వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలి, జగన్మోహన్ రెడ్డి రావాలి, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రావాలి అని ఈ నియోజకవర్గంలో అందరూ కూడా నన్ను ఆహ్వానిస్తూ నా మీద ప్రేమతో ఉన్న వారందరికీ మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ, ఆరోగ్యపరంగా కూడా మనం బాగుండగలుగుతాం. తప్పులు చేస్తే రోజు గుండెల్లో ఆ బరువు మోస్తానే ఉండాలి. ఆ బరువు మోస్తూ నేను తప్పు చేశానని ఇబ్బంది పడతా ఉంటాడు. నేను తప్పు చేయను కాబట్టి నేను ఇలా మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతాను. నువ్వు తప్పు చేసేవని నిలదీస్తాను. ఇవాళ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి సింగర్ చెరువుకి నీళ్లు పూర్తి స్థాయిలో ఎండిపోవాలి అని ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళకు భయం. ఆ సింగర్ చెరువు ఉప్పరపాలెం వాళ్ళందరికీ నీళ్లు ఉపయోగం. ఆ సింగర్ చెరువులో నీళ్లుంటే ఆ ఉప్పరపాలెం ప్రెసిడెంట్ కూడా ఏడే ఉన్నాడు. 10 రోజుల్లో చెరువు మొత్తం పీక్కపోయిందంటే వాళ్ళు చేసిన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసిన కుట్ర అంతా ఇంత కాదయ్యా. అబ్బో, ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారని ఎప్పుడు కూడా నేను ఊహించలా. చేస్తారనుకుంటా కానీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారనుకోలా. వినుకొండ నియోజకవర్గం సేవల్యాపురం మండలం వేల్పూర్ గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ప్రతి గడపకు వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు చేసిన అభివృద్ధిని, ప్రతి కుటుంబానికి అందిన సంక్షేమాన్ని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బ్రహ్మనాయుడు గారిని గెలిపించాలని, మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన
కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులైన బొల్ల స్వప్న, మణికుమారి, గంగాధర్. వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నూజెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బొల్ల ప్రచారం నిర్వహించారు. 10 సంవత్సరాల పాటు వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్న జీవి ఆంజనేయులు చేసిన అభివృద్ధి పనిని ఒక్కటైనా చూపించమని ఎంతో కాలం నుంచి అడుగుతున్నా అతను చూపించకపోవడం సిగ్గుచేట అన్నారు. తనకు నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలనే ఆలోచనలు ఉన్నాయి కాబట్టే ధైర్యంగా తాను ప్రజల ముందుకు రాగలుగుతున్నా అన్నారు.